హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లక్ష్మీ జానుల పాత జ్ఞాపకాల వల్ల లక్ష్మీ జానులని కలపడానికి మిత్ర ప్లాన్ చేసి ఒక జ్ఞాపకాన్ని అడుగుతుండగా అక్కడే ఉన్న ఒక పెట్టగూర్చి ప్లీడర్ తాతయ్య గారు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు లక్ష్మికి 10 ఏండ్లు అనుకుంటా, జానుకి 7-8 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళ తోటి పిల్లలతో కలిసి దాగుడు మూతల ఆట ఆడుకుంటున్నప్పుడు జాను ఆ పెట్టెలో దాక్కొని ఆట ఆడుతుంది. ఇక లక్ష్మి మిగతా అందరినీ పట్టుకుంది. జాను మాత్రం ఆ పెట్టెలో ఉండడంతో అనుకోకుండా ఆ పెట్ట మూతపడిపోయింది. దాంతో జానుకి ఊపిరాడలేదు. అందరినీ పట్టుకున్న లక్ష్మి జాను కోసం ఇల్లంతా వెతుకుతూ అనుమానంగా ఆ పెట్టెని ఓపెన్ చేయడంతో అప్పటికే కొన ఊపిరితో కొట్టుకుంటున్న జానుని చూసి భయంగా జానుకి ఊపిరందించి తన గుండెలంపై ప్రెస్ చేస్తూ జానుని కాపాడుకొని అప్పటికే జానుకి లక్ష్మి అమ్మైపోయింది అని పాత జ్ఞాపకాన్ని తాతయ్య గారు జాను లక్ష్మిలకి గుర్తు చేస్తుండగా ఒక్కసారిగా జాను కన్నీటి నుండి జ్ఞాపకాలు కదిలాయి. ఇక లక్ష్మి కూడా అలా చూస్తూ ఉండిపోగా జాను చేయి చాపింది. ఇక లక్ష్మి ఆనందంగా తన చేతిలో ఒక అన్నం ముద్ద పెట్టగానే ఇక జాను తింటూ ఉంటుంది. ఇక మళ్ళీ ప్లీడర్ తాతయ్య గారు ఇలా అనడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి జానుకి ఏ ప్రమాదం జరగకూడదని ఆ పెట్టెకి తాళం వేయించింది లక్ష్మి. అక్క చెల్లెల ప్రేమకి అది గుర్తుగా ఇంట్లో ఉంచాం మేమంతా అని అంటూ లక్ష్మి జానుల మధ్య ఉన్న ప్రేమాన్ని ఆయన గ్రేట్గా పొగుడుతూ ఉండగా ఇక లక్ష్మి దగ్గర జాను అన్నం ముద్ద అడిగి తినగానే మిత్ర వివేక్ చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక అది చూసి కుళ్ళుకుంటున్న దేవయాని మనిష ఇక చాలు తాతగారు జ్ఞాపకాలు కూర్చి చెప్పినందుకు, అయినా మేమిక్కడ ముద్దలు తినలేం అని అంటూ మేము వెళ్ళి అక్కడ తింటాం అని దేవయాని మనిష లేవగానే ఇక నేను మాత్రం ఇక్కడే తింటాను అని వివేక్ అనడంతో అందరికీ అన్నం ముద్దలు కలిపి పెడుతుంది లక్ష్మి. ఇక అలా రాత్రి పడుకుంటారు. ఇక అర్ధరాత్రి సమయాన మనీషాకి అలారం మోగగానే పక్కనున్న దేవయాని లేపగా దొంగ దొంగ అని అరుస్తూ ఉంటుంది దేవయాని. ఇక కాదు, మనం చేసిన ప్లాన్ని మర్చిపోయారా, ఆ వేలునామాని కొట్టేయాలి కదా అని అనుకుంటూ మెల్లిగా అడుగులో అడుగు వేచుకుంటూ ప్లీడర్ తాతయ్య రూమ్లోకి వెళ్ళి అదిగో అదే బీరువాలో ఉన్నాయనుకుంటా అని మనీషా దేవయాని మాట్లాడుకుంటూ కీస్ మరి అని అంటూ అటువైపుగా చూడగా ఇక అక్కడ టేబుల్ పైన తాతయ్య గారి పక్కనే కీస్ కనబడతాయి. అడుగులో అడుగులు వేసుకుంటూ పిల్లిలాగా ఆ పక్కనే ఉన్న కీస్ని తీసుకొని వెళ్ళబోతుండగా ఆ టేబుల్ పైన ఉన్న చెంబు కింద పడిపోతుంది. దాంతో వీళ్ళు దాక్కుంటారు. ప్లీడర్ తాతయ్య లేచి దొంగ పిల్లి అని అనుకుంటూ మళ్ళీ పడుకోగానే వెళ్ళి బీరువా ఓపెన్ చేస్తారు మనీషా దేవయానిలు ఇద్దరు. ఇక ఆ సౌండ్కి మేలుకొని పక్కకి తిరిగి మళ్ళీ పడుకుంటాడు. ఇక ఆ బీరువా ఓపెన్ చేయగానే అందులో డబ్బులు, దస్తావేజులు, నగలు చూసి ఆశ్చర్యంగా అమ్మో ఈ అక్క చెల్లెలకి ఎన్నున్నాయి, అయినా ఏమీ లేనట్టే ఉంటారు అని అనుకుంటూ ఇప్పుడు వీలునామాని ఈ పేపర్స్లో వెతకడం ఎలాగో అని వాళ్ళు టెన్షన్ పడుతూనే పేపర్స్ వెతుకుతూ ఇక కంగారు పడుతుండగా దేవయానికి వీలునామా తొందరగానే దొరుకుతుంది. ఇక మనీషాని ఆనందంగా మనీషా వీలునామా అని అంటూ మళ్ళీ బీరువా క్లోజ్ చేసి లాక్ పట్టుకొని పోతూ ఉండగా అయ్యో కీస్ ఎక్కడికి తీసుకొస్తున్నావు అని దేవయాని అడగగానే మళ్ళీ ఆ తాతయ్య గారి పక్కకే కీస్ పెట్టి అక్కడి నుండి మెల్లిగా బయటికి వచ్చేస్తారు దేవయాని మనీషా ఇద్దరు. ఇక దేవయాని తొందరగా చింపేయ్ అని అంటుండగా ఇప్పుడు చింపేయడం కాదు, ఈ వీలునామాని రేపు పొద్దున భోగి మంటల్లోనే లక్ష్మి కళ్ళెదురుగా వాళ్ళ తాతయ్య గారి జ్ఞాపకాలు కాలిపోతుండగా నేను చూసి సంతోషించాలి అని అంటుంటుంది మనీషా. అదంతా మనకు అవసరమా అని దేవయాని అంటుండగా నాకు అవసరమే అని మనీషా అనగానే అలాగే నీ ఇష్టం అని దేవయాని అనేస్తుంది. ఇక తెల్లవారగానే
మిత్ర వివేక్ కలిసి భోగి మంటలు ఏర్పాటు చేస్తారు. వివేక్ అమ్మ మనీష రాలేదా అని అడుగుతుండగా వస్తున్నారండి అని జాను చెప్పేస్తుంది. అందరూ లక్ష్మి, పిల్లలు, మిత్ర, వివేక్, జాను, దేవయాని, మనీష ఇక భోగి మంటల దగ్గరికి చేరుతారు. ఇక మనీష ఇంత చలిగా ఉంటుందని తెలిస్తే ఇక్కడికి వచ్చేదాన్ని కాదు అని అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి జానుని భోగి మంటలు వెలిగించి అంటూ ఉండగా ఇక మెల్లిగా చెల్లెల్ని ఐస్ చేస్తుంది. చూసుకోండి అని అంటుండగా జాను భోగి మంట వెలిగించబోతూ ఉండగా దేవయాని ఆపుతూ, ఈ మంటలు వంటలేనా మా పని? లక్ష్మి ఏమో చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తే మేము వంటలు చేయాలా అని దేవయాని అంటూ ఉండగా ఇక ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ప్రతిసారి నీ గొడవని ఎందుకు స్టార్ట్ చేస్తావు? తెల్లవారక ముందే ఒక్కరోజైనా రెస్ట్ ఇవ్వవా నీ నోటికి అని అంటూ ఉంటాడు వివేక్. ఇక తాతయ్య గారు మాట్లాడుతూ, లేదమ్మా ఇది ఈసారి కొత్తగా కాదు, ప్రతిసారి జానుయే భోగి మంటలు వెలిగిస్తుంది అని తాతయ్య గారు అనగానే, అవునా, దీని వెనకాల కూడా ఏదైనా చరిత్ర ఉందా అని అంటూ ఉంటుంది దేవయాని. వెటకారంగా ఉండే ఉంటుంది. ఇక జీవితంలో వచ్చే కష్టాలని జాను వెలిగించే మంటల ద్వారా పోగొట్టాలని లక్ష్మి అలా చేసేదేమో అని మిత్ర అంటుండగా, వా ఎంత బాగా చెప్పావు అన్నయ్య అని అంటూ ఉంటాడు వివేక్. ఇక అలా వాళ్ళు చలిమంటలు కాచుకుంటూ ఉండగా లక్ష్మి చలికి వణికిపోతూ ఉండగా లక్ష్మి భుజం చుట్టూ చెయ్యి వేసి మిత్ర దగ్గరగా పట్టుకుంటాడు. ఇక అది చూసి వివేక్ కూడా జానుని దగ్గరగా లాక్కుంటాడు. ఇక వాళ్ళిద్దరిని అలా చూడలేక, చిచి ఈ చెండాల్ని ఇంకెంతసేపు చూడాలి, తొందరగా ఆ వీలునామా ఆ మంటల్లో పడే అని దేవయాని మనీషాని అంటూ ఉండగా మనీష ఎవరు చూడకుండా ఆ మంటల్లో వీలునామాని పడేస్తుంది. వీలునామా కాలిపోతుంది. పాపం లక్ష్మీ జానులకి ఆ విషయం తెలియక సంతోషపడుతూ ఉంటారు. ఇక తెల్లవారగానే మిత్రాకి నలుగు పెట్టి స్నానం చేయిస్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా అంత గట్టిగా రుద్దకు లక్ష్మి అని మిత్ర అంటూ ఉండగా, సంవత్సరం పొడుగుత పట్టిన మురికి వదలాలి కదండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేస్తాను అని అంటుంటాడు మిత్ర. అది వేరు ఇది వేరు అని లక్ష్మి మిత్రాని కామెంట్ చేస్తూ ఉండగా పిల్లలిద్దరూ నవ్వేస్తారు. నెక్స్ట్ మీకేరా అని మిత్ర బెదిరించగానే పిల్లలు అక్కడి నుండి పారిపోతారు. అప్పుడే బ్రష్ చేసుకుంటూ అటువైపుగా వచ్చిన జాను వాళ్ళిద్దరిని చూసి తొందరగా వెళ్ళి వివేక్ దగ్గరికి వెళ్ళి ఒక స్టూల్ వివేక్ని పట్టుకొని వచ్చి లాక్కొని వచ్చి ఆడ కూర్చోబెడుతుంది. ఇక పని వాళ్ళతో నూనె సున్నిపిండి తెప్పించి పెట్టిస్తూ ఉండగా, నేను స్నానం చేశానే అని అంటుంటాడు వివేక్. అయితే ఏంటి మళ్ళీ చేయండి అని జాను అంటుండగా, ఇది చేసేది నా మీద ప్రేమతోనా పగతోనా, నన్ను చంపకే పండగ పూట అని వివేక్ అరుస్తున్నా కూడా, లేదు నేను ఖచ్చితంగా నలుగు పెట్టి తీరుతాను అని అంటూ ఉంటుంది జాను. ఇదేదో స్నానం చేయకముందు చేసినా బాగుండేది కదనే అని వివేక్ అంటూ ఉండగా, పర్లేదు నేను పెట్టి తీరుతాను, మీరు మళ్ళీ స్నానం చేయండి, అయినా వాళ్ళే ఈ ఇంటి అల్లుళ్ళు ఆడపడుచులా, మీరు ఈ ఇంటి అల్లుడే, నేను ఆడపడుచునే, నేను పెట్టి తీరాలి, అన్ని మర్యాదలు వాళ్ళకేనా, మనకు లేవా అని జాను అంటూ ఉండగా మిత్ర అక్క చెల్లెల్ని కలపాలని చూస్తే జాను లక్ష్మికి పోటీగా వస్తుందేంటి అని మిత్ర అనుకుంటూ ఉంటాడు. లక్ష్మి మాత్రం సంబరపడిపోతూ ఉంటుంది. ఇక జాను లక్ష్మిలు నిజంగానే కలిసినట్ట రాను ఎపిసోడ్స్లో చూద్దాం. ఆ వీలునామా తగలబడిపోయిందని లక్ష్మి తెలుసుకుంటుందా? అది నిజమైన వీలునామానేనా, ఫేక్ వీలునామానా? మనీష మళ్ళీ బోల్తా పడిందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.